హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. అదేంటంటే రేపైతే టాక్సిక్ రిలీజ్ అవుతుంది కదా, దానికి రిలేటెడ్గా అప్డేట్ అనమాట. సో టికెట్ హైక్స్ అయితే ఏపీ తెలంగాణ రెండిట్ల చోట పెంచారనమాట. యాజ్ ఇట్ ఈస్ ఇది వరకు హైక్స్ ఎలా ఉండేవి, 100 200 ఇంక్రీజ్ చేసి పెంచారు. మరి డబ్బింగ్ సినిమాకి ఇంత బిల్డప్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఆ పెంచిన మనిషి ఎవరో కూడా మీకు తెలుసు, తెలిస్తే కింద కమెంట్స్లో పెట్టండి. మళ్ళీ వాళ్ళ బ్రదరే వచ్చి సింగిల్ స్క్రీన్ నుంచి చచ్చిపోతున్న టికెట్ రేట్ల వల్ల నువ్వు పంచాయతీ పెడతారు. ఈ లూప్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి ఆ మనిషికి ఎప్పుడు ఇదే గొడవ. ఇది వరకు ఒక డబ్బింగ్ సినిమాతో సంక్రాంతికి వచ్చి ఇదే గొడవ, మళ్ళీ ఇప్పుడు టాక్సిక్ కూడా వచ్చి ఇదే గొడవ. అంటే ఆయన డిస్ట్రిబ్యూషన్ కొనుక్కుంటే హైక్స్ ఉండాలి, వేరే వాళ్ళు కొనుక్కుంటే హైక్స్ ఉండకూడదా? మరి ఆ లాజిక్ ఏంటో ఆయనే చెప్పాలి. నాకైతే ఈ పద్ధతి నచ్చలేదు. మెయిన్ లాంగ్వేజ్ తెలుగు కాకుండా ఏ భాషలో అన్నా తీసిన సినిమా అది తెలుగులోకి వచ్చిందంటే డబ్బింగ్ సినిమానే. అది ఎప్పటికీ తెలుగు సినిమా అవ్వదు, డబ్బింగ్ సినిమానే మనం ఎంకరేజ్ చేస్తున్నాం. కేజీఎఫ్ అయినా, కేజీఎఫ్ 2 అయినా, ఏదైనా కూడా. సో మరి డబ్బింగ్ సినిమాకి ఇంత పెట్టి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని మీరు డిసైడ్ చేసుకోండి. నాకైతే ఈ పద్ధతి అంతగా నచ్చలేదు. మీకేమనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కేవలం మీకు సినీ గేమ్స్లో మాత్రమే వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గేమ్స్.